రెడ్డిక డీటెయిల్స్ చూస్తే వెనుకబడిన విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు కృత్రిమ మేధ AI ఎంతో దోహదపడుతుందని తల్లిదండ్రులు సైతం కూడా పిల్లల చదువు పట్ల ప్రత్యేక దృష్టి సారించి ప్రోత్సహించాలని కలెక్టర్ రాజేషా సూచించారు. ఆదిలాబాద్ అర్బన్ పరిధిలోని తాటిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యాబోధన తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేయగా విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు వారికి బ్యాండ్ మేళాల నడుమ సాదరంగా స్వాగతం పలికారు. ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలాంటి రకమైన కూడా విద్యను బోధించవచ్చు, దాని ద్వారా కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్ వివరించారు. ఇక తర్వాత కలెక్టర్ AI విద్యాబోధనలో తరగతులను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం వారు చదువులో ముందుండడానికి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఇక అందులో భాగంగానే మొదట 6 జిల్లాల్లో AI అథారిటీ ఆన్లైన్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రారంభించిందని అన్నారు. అక్కడ విజయవంతం కావడంతో మిగిలిన 27 జిల్లాల్లో దీనిని అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఇక 3, 4, 5 తరగతుల విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఇక తల్లిదండ్రులు విద్యార్థుల చదువు పట్ల అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజు పాఠశాలలకు పంపాలని సూచించారు. AI ద్వారా భాషలలో గణితంలో వెనుకబడిన విద్యార్థులను తక్కువ సమయంలో C గ్రేడ్ నుంచి A గ్రేడ్కు మార్చవచ్చని పేరెంట్స్కు వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో DEO ప్రణీత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ, కోర్సు ట్రైనీ MEO మనోహర్, ASO శ్రీకాంత్, ట్రైనీ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వినూత్నంగా ప్రైమరీ స్కూల్ ఒక 8 ప్రైమరీ స్కూల్స్లో ఈరోజు ఒక 4, తర్వాత మండే ఒక 4 ఈ స్కూల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 3 తరగతి నుంచి 5 తరగతిలో అక్కడ లాంగ్వేజ్ సంబంధించిన బోధనం కానీ మ్యాథ్స్ సంబంధించిన బోధనం కానీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ తాటిగూడలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేజర్గా మన ప్రభుత్వం ఏక్ స్టెప్ ఫౌండేషన్తో కొలాబొరేషన్ చేసుకొని లాంగ్వేజ్లో తర్వాత మ్యాథ్స్లో ఒక సాఫ్ట్వేర్ ద్వారా పిల్లలు అక్కడ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు అక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ విని వాళ్ళలో ఏమేమి లోపాలు ఉన్నాయో అవి కూడా ఒక గైడ్ టీచర్ అక్కడ ఉండి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు 6 జిల్లాలో చాలా మంచి రిజల్ట్ అయ్యి మళ్ళీ ఈరోజు 27 జిల్లాలో కూడా ఈరోజు స్టార్ట్ అయింది. మన జిల్లాలో కూడా 8 స్కూల్స్లో మన టీము, నేను DO గారు, తర్వాత ACMO గారు, తర్వాత ACUT గారు, తర్వాత మిగతా అందరూ అధికారులు కూడా ఒక టీం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ సిస్టమ్స్, ఇంటర్నెట్, తర్వాత హెడ్సెట్స్ అవి అన్నీ ప్రొవైడ్ చేసి మాస్టర్ ట్రైనర్స్ కూడా 4 మాస్టర్ ట్రైనర్స్ కూడా ఇట్లా ఈరోజు ఒక 4 స్కూల్స్, మండే ఒక 4 స్కూల్స్లో ఇది స్టార్ట్ చేస్తున్నాము. తప్పకుండా దీనికి కొద్దిగా టైం పడ్డచ్చు, కానీ ఒక మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. ఫ్యూచర్లో 8 స్కూల్స్లో ఈ రిజల్ట్ వల్ల మళ్ళీ ఎన్రోల్మెంట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వం ఆదేశాల మేరకు మిగతా స్కూల్స్లో కూడా ఇది ప్రైమరీ స్కూల్స్ 3 నుంచి 5 తరగతుల్లో ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా పిల్లలలో భాషా పరంగా తర్వాత మ్యాథమెటిక్స్ పరంగా FLN ఏవైతే మేజర్ ప్రోగ్రామ్ ఉన్నాయో దాంట్లో ఇంప్రూవ్మెంట్ కూడా వస్తాయి. నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు